హాయ్ వ్యూవర్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా తయారీ విధానం అన్నమాట. నేను ఇవన్నీ ముందుగానే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను అన్నమాట. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాండి పెట్టుకోవాలి. ఆ బాండీలో సేమియాని వేసుకోవాలి. సేమియా మాడిపోకుండా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చూసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతకి ఒక బాండీలో తీసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాల్చిన చెక్క వేసుకోవాలి. పోపు విత్తనాలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. అన్నీ మగ్గనివ్వాలి. అన్నీ వేగిన తర్వాతకి కొంచెం వాటర్ పోసుకోవాలి. సేమియా తీసుకున్నాం కదా, సేమియాకి తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ రెండు గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ని బాగా మసలనివ్వాలి. బాగా మసిలిన తర్వాత సేమియాని మెల్లిగా వేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. లాస్ట్లో నేను పల్లీలు వేసుకున్నాను. వేసుకున్నాను. ఆ పల్లీలు వేసుకున్నాను. మీకు కావాలంటే ముందుగా కూడా పల్లీలు వేసుకోవచ్చు, స్టార్టింగ్లో వేపుకొని. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాను. సారీ ఫ్రెండ్స్, ఇంట్లో పిల్లలు ఉన్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏడుస్తుంది మా పాప. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.